బ్రిటన్లో మరో బ్రేక్ని చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్పై గాంధీ కుటుంబంపై పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. ఇక న్యాయస్థానానికి ఇచ్చిన తీర్పు మోదీ సర్కార్కు చంపపెట్టులాంటిని అన్నారు. దేశ ప్రజలకు గాంధీ కుటుంబానికి మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పసలేని కేసులు గాంధీ కుటుంబాలని ఎదుర్కోలేకపోయారని అన్నారు. ఇక ఈడీ సిబిఐని అడ్డు పెట్టుకుని కేసులు పెట్టి ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్. విషయంలో గాంధీ కుటుంబం మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా నిరాధారమైనవి, పసలేనివని కోర్టు చెప్పింది. ఇవాళ కోర్టు తీర్పు అనేది మోడీ గారికి ఒక చెంపపెట్టు లాంటిది. ఇవాళ దేశ ప్రజలకి గాంధీ కుటుంబానికి మోడీ గారికి క్షమాపణ చెప్పాలి. పసలేని కేసులు రాజకీయంగా ఎదుర్కోలేక, గాంధీ కుటుంబాన్ని ఫేస్ చేయలేక ఈడీని సిబిఐని వాడుకొని ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వయసు కూడా చూడకుండా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కుటుంబాన్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి 10 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. పసలేని కేసులు సుబ్రహ్మణ్యంతో ఏంచి ఇలా ఈడీని సిబిఐని తన జేమ్స్ సంస్థలుగా వాడుకుంటున్న తీరుని ఎండగట్టేందుకు ఇవాళ శాంతియుతంగా ధర్నా చేశాం కూడా. ఇవాళ గాంధీ మహాత్ముని మరిపించే విధంగా మన్రేగా నుంచి గాంధీ మహాత్ముడు పేరు తీస్తూ ఉన్నారు. నెహ్రూ లెగసీని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి విధానాలన్నీ కూడా దేశ ప్రజలకు తెలవాలి. మోడీ గారికి ఒక చెంపపెట్టుగా మారాలి.